స్వర్గధామం కాశ్మీర్. నేటి రోజుల్లో రక్తపాతం, ఉగ్రవాదం, నిరంతర వివాదాలతో రగిలిపోయిన వెయ్యేళ్ల క్రితం ఇది విజ్ఞానానికి కేంద్రం, హైందవ ధర్మానికి దృఢమైన అడ్డుకోలు. కాని ఆ స్వర్గధామాన్ని నాశనం చేయాలని దండయాత్రలు మొదలుపెట్టిన అరబ్బులను అడ్డగించిన ఒక మహారాజు ఉన్నాడు. ఆయన పేరే లలితాదిత్య ముక్తాపీడుడు. 8వ శతాబ్దం. భారతదేశం అయోమయంలో ఉంది. ఉత్తర భారతానికి రక్షకుడైన హర్షవర్ధనుడు మృతి చెందాడు. కనోజ్ నుండి కాశ్మీరం వరకు రాజ్యాలు బలహీనంగా మారాయి. ఇదే సమయం బయటనుంచి ముప్పులు ఒక్కదాని తరువాత ఒకటి భారతదేశంపై విరుచుకుపడ్డాయి. ఒక పక్క అరబ్ ఉమయ్యద్ ఖలీఫా సేనలు మధ్య ఆసియాను రక్తంతో తడిపి సింధులోయలోకి అడుగుపెట్టాయి. ఇంకో పక్క టిబెటాన్ సైన్యాలు హిమాలయాలు దాటి విస్తరణకు రెడీ అయ్యాయి. బాక్ట్రియన్లు ఒకప్పుడు శివభక్తులు, కాని ఇప్పుడు ఇస్లాం మార్పిడి చేసి క్రూరులుగా మారిపోయినవారు. అటు చైనాలోని ట్యాంగ్ వంశం తమ శక్తిని విస్తరించడానికి దూసుకొస్తోంది. ఇంతటి దాడులను ఎదుర్కొనే శక్తి ఎవరికీ లేదు. కాని ఈ అయోమయం మధ్య ఒక సింహంలాంటి వీరుడు గర్జించాడు. అతడే లలితాదిత్య ముక్తాపీడుడు.